సో నువ్వు నమ్ముకున్న బాబాయ్ అంటే ఎవరైనా బాబాయి చిన్నప్పటి నుంచి ఎత్తును పెంచుతారు, పెదనాన్న కొడుకు అంటే అన్నయ్య కొడుకు అని చెప్పి. నిన్ను పెంచిన బాబాయినే గొడ్డల పొట్టు నరికినావు. ఎందుకనంటే అవినాష్కి సీటు కోసం అని చెప్పి, అవినాష్ రెడ్డికి సీటు కోసం అని చెప్పి. సో దాంట్లో ఎట్లా చంపుతామంటే చెప్పనా, జులై సినిమా చూసుంటారుగా మీరు, మనం డబ్బులు కొట్టేయడానికి వచ్చినప్పుడు 7, గోడ పగలు కొట్టేటప్పుడు మిగిలింది ఒక్కళ్ళు అన్నట్టుగా వివేకానంద రెడ్డి చంపినప్పుడు 5-6 ఉన్నారు. పాపం ముక్కపచ్చలని 21 సంవత్సరాల అబ్బాయిని చంపేసి, అబ్బాయి పేరు ఏదో రెడ్డి, వైఎస్, తెల్లగా ఉన్నాడు, నీలాగా అభిషేక్ శర్మ లాగా ఉంటాడు, ఆయన్ని చంపినాం. భారతీ రెడ్డి మీ ఆవిడ వాళ్ళ మాంగారిని చంపినాం, కోవిడ్లో పంపించేవారు చంపినాం. దాని తర్వాత దస్తగిరిని చెప్పడానికి చూసాం, అతను అప్రూవల్గా మారారనుకో, ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తాం. అంటే జులై సినిమాలో దొంగతనానికి వచ్చినప్పుడు 7 వస్తే ఆఖరి బ్యాంక్ రాబరీకి వెళ్ళేటప్పుడు ఎట్లా అవుతుందో, పరిటాల రవి గారి హత్య కేసులో కూడా పరిటాల రవి గారిని చంపిన ముద్దుసీని బ్యారక్లో ఉన్నప్పుడు వాడెవడో డమ్ములు పెట్టి, ఎందుకనంటే ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉందన్నాడని చెప్పి చంపినాడు. అట్లా ఉండిద్ది నీ వ్యవహారం. కానీ మా దగ్గర వ్యవహారం ఎట్లా ఉండిద్దని చెప్పనా, ఆపదలు ఆదుకున్న వాడిని కార్యకర్తకు అన్నా నాకు ఈ ఆపద అనేవాడు ఆదుకునేవాడు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి, మా ఎమ్మెల్యేలు కానీ, మా ఎంపీలు కానీ. ఇప్పుడు కార్యకర్తకి ఈ సింపుల్ ఎగ్జాంపుల్, నిన్న నెల్లూరు రూరల్లో యాక్సిడెంట్ అయింది. ఎక్కడ దుగ్గిరాల వాళ్ళకి, అది మనోళ్ళ చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గం వాళ్ళకి. వాళ్ళు చింతమనేని ప్రభాకర్ గారికి ఫోన్ చేస్తే ఆయన వెమ్మటే కోటమిరెడ్డి గారికి ఫోన్ చేస్తే కోటమిరెడ్డి గారు వెళ్ళి హాస్పిటల్ గారికి వెళ్ళి అక్కడికి అంతా చూసుకుని వచ్చారు. ఆయన మళ్ళీ మహానాడుకి కూడా పార్టిసిపేట్. అది నమ్ముకున్న కార్యకర్త కోసం నిలబడేది మా తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మండల పార్టీ నాయకులు కానీ, ఆఖరి చిన్న కార్యకర్తలు. ఇప్పుడు కార్యకర్తకి ఏదైనా అన్యాయం జరిగితే ఈ మిగతా కార్యకర్తలందరూ కూడా వచ్చి నిలబడతారు. కానీ నీ దగ్గర సొంత బాబాయికి న్యాయం జరగదు, సొంత చెల్లికి న్యాయం జరగదు, సొంత అక్కకి న్యాయం జరగదు, నీకు జన్మనిచ్చిన మీ అమ్మగారికి కూడా నువ్వు న్యాయం జరగదు. నీ దెబ్బకి 2024 ఎలక్షన్ టైంలో అమెరికా పారిపోయింది విజయమ్మ గారు. సో అట్లా ఉంటుంది నీ వ్యవహారం. సో మా వ్యవహారం ఎట్లా ఉండిద్దో ప్రజలందరికీ తెలుసు. సో నువ్వు వచ్చి ఇంకోసారి మా గురించి కానీ, వెన్నుపోటని కానీ, ఈరోజు ప్రజలు ఏదైతే ఇప్పుడు ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేస్తారు అని కాదు, రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఒక్కసారి ఈయన నమ్మి డెవలప్మెంట్ కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం ఎన్నుకున్నారు. సో ఇక్కడ ప్రజలు మేము దాని మీదే ఫోకస్ పెడతాం. అంటే డెవలప్మెంటు, ఆరోగ్యం, విద్య, ఆరోగ్యం, డెవలప్మెంట్ మీదే మా ఫోకస్. దాని మీదే మేము ముందుకెళ్తాం, దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తాం. రేపు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మేమేం అడుగుతామంటే, అయ్యయ్య మా నాన్నగారు చూసి మేము ఓటేమన్నారు, ఇదిగో ఇక్కడ రోడ్డు మేము వేసాం, 2019-24 మధ్యన గతుకుల రోడ్డు మేము ఈ రోడ్డు వేసాం, డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్ చేసాం, వాటర్ ట్యాంకులు కట్టినాం, రూరల్ ఏరియాకి వెళ్ళేటప్పటికి మీకు 24 గంటల్లో వ్యవసాయానికి ధాన్యానికి డబ్బులు వేస్తున్నాం, గిట్టుబాటు ధర ప్రకటిస్తున్నాం. ఇట్లాగ మేము చేసిన పనులు అడుగుతాం, పూటికలు తీసాం. ఇట్లాగా మేము చేసినవే చెప్పుకొని మేము ఓట్లు అడుగుతాం తప్ప, మా నాయన చూసి నాకు ఓటేయండి, మా పిన్నమ్మని చూసి నాకు ఓటేయండి, మా అత్తమ్మని చూసి ఓటేయండి, అయ్యో మా బాబాయ్ చనిపోయాడని ఓటేయడం మేము అడగం. మేము డెవలప్మెంట్ చేసింది అడుగుతాం. ఈ ఊర్లో ఎంతమందికి సీఎంఆర్ఎఫ్లు ఇచ్చాం, ఎంతమందికి ఎల్ఓసీలు ఇచ్చాం, ఎంతమంది ట్రాక్టర్లు కొనుక్కోడానికి సబ్సిడీలు ఇచ్చాం, ఎంతమంది ఆవులకి గేదెలకి సబ్సిడీలో లోన్లు ఇచ్చాం, వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించాం. ఇవి మేము చూపించి మేము ఓట్లు అడుగుతాం అంతే చెప్తా. రేపు స్థానిక సంస్థల్లో మేము అడిగేది రూరల్ ఏరియా వచ్చేటప్పటికేమో వ్యవసాయానికి ఏమేమి చేసామని చెప్పి అడుగుతాం. అర్బన్ ఏరియాలోకి వచ్చేటప్పటికేమో మీకు ఈ డెవలప్మెంట్ చేసాం, ఈ రోడ్లు వేసాం, మీకు ఈ కరెంట్ ఇచ్చాం, కరెంట్ ట్రూ అప్ ఛార్జీలు తగ్గించాము, సోలార్ లైట్లకి ఇచ్చాము. ఈ మేము అడిగేది మా సిద్ధాంతం డెవలప్మెంటు, విద్య, ఆరోగ్యం. ఇదిగో గవర్నమెంట్ స్కూల్స్లో అంతకుముందు ఇట్లా ఉంది, నాడు నేడు అని చెప్పావు, రంగులేసావు, బంచలు ఎత్తుకెళ్ళిపోయావు, మంచి చెక్క బెంచులు ఎత్తుకుపోయి స్టీల్ బెంచులు పెట్టావు. మేము అట్లా కాదు, చక్కగా మీ పిల్లలకి మంచిగా ఫుడ్ వస్తుందా లేదా, మంచి బుక్స్ వస్తున్నారా లేదా, మంచిగా చదువుకున్నారా లేదా, మంచి ర్యాంకులు వచ్చినాయా లేదా, అది చూడండి అంటే అంతే చెప్తా. నాడు నేడు కింద పుస్తకాలకి ఏమో జగన్మోహన్ రెడ్డి, మేము ఎక్కడా కూడా లోకేష్ గారి ఫోటో కానీ, చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ ఎక్కడే లేదు. బ్యాగుల మీదగా, ఆఖరికి నువ్వు సాక్సుల మీద కూడా నీ బొమ్మ వేసుకున్నావు, కోడిగుడ్డు గూడ మీద కూడా నీ బొమ్మ వేసుకున్నావు. చక్కగా ఇక క్రికెట్ గార్డుల మీద, బ్యాట్ల మీద, ఓడియమ్మ శ్మశానాల మీద కూడా నీ బొమ్మలు వేసుకున్నావు. ఆఖరికి మాకు ఇచ్చే డెత్ సర్టిఫికేట్లు మా ఇంట్లో పోయి మేము మా రామో ప్రభు అని అంటే గవర్నమెంట్ సింబల్ ఉండాల్సిన సార్ జగన్మోహన్ రెడ్డి సింబల్. మా తాత నాకు పొలం ఇచ్చాడు, లేకపోతే మా నాయనకి ఇచ్చాడు, మా నాయన నాకు ఇస్తాడు, దాని మీద మా తాత ఫోటో అమ్మయ్య మా తాతని ఈ గవర్నమెంట్ గుర్తిచ్చింది అనుకుంటాం. నీ బొమ్మను మేము ఎందుకు వేసుకోవాలి, నువ్వేనా దేవుడువా? కాదు కదా. అది అందుకని మేము ఏవైతే చేసామో అవి చూపించుకుని మేము వెళ్తాము. మేము వెన్నుపోటు గిన్నుపోటు అవన్నీ అయిపోయినాయి. సరే వెన్నుపోటు చేశారే అనుకుందాం,
99 ఎలక్షన్లో ల్యాండ్ సైడ్ విక్టరీ చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా వచ్చింది? అప్పుడు లక్ష్మీపార్వతి కంటెస్ట్ చేసింది కదా. సో అట్లా చేసుకుని ఇంకోసారి వెన్నుపోటు గిన్నుపోటు అని కాకుండా చక్కగా నీ ఆరోగ్యం నువ్వు చక్కగా చూసుకోకూడాలి.